నమస్తే. ఈరోజు ఒక దారుణమైన విషయం గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చినాం. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఉన్న బాణాపురం అనే విలేజ్. అక్కడ ఒక 40 ఏళ్ళున్న యువకుడు తలనొప్పితో ఖమ్మం డిస్టిక్‌లో ఉన్న ఖమ్మం డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయిన ఖమ్మం పట్టణంలో ఒక హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు తను మంచిగానే ఎళ్ళిండు. ఆటోలో ఎళ్ళిండు. తను ఆటోలో ఎళ్ళి నడుచుకుంటూ పోయి తన ప్రాబ్లమ్ చెప్పుకున్నాడు. చెప్పుకున్నాక అక్కడున్న డాక్టర్లు చెక్ చేసి తలలో బ్లడ్ క్లాట్ అయిందని ఇంకా మెడిసిన్ జాయిన్ చేసుకున్నారు. మెడిసిన్ ఇచ్చిర్రు. ఇచ్చి తెల్లారి నుంచి ఇది ఆపరేషన్ చేయాలని మొదలుపెట్టి ఆపరేషన్ కూడా చేసేసిర్రు. అదేం ఆపరేషన్, తలలో నెత్తి ఆపరేషన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ వన్. అది న్యూరో సర్జన్స్, సీనియర్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, చేయాలి. అంత సెన్సిటివ్ ఏరియా అది. అయినా మీరు దానిపైన డీప్గా అనాలిసిస్ చేయకుండా మంచిగా ఉన్నోని తీసుకుపోయి పండబెట్టి స్కల్ బ్రేక్ చేసి ఆపరేషన్ చేసిర్రు. చేసినాక ఏం చెప్పారు, ఆపరేషన్ సక్సెస్ అయింది, 2 రోజుల్లో మెలకు వస్తుందని చెప్పారు. మంచిదే, సంతోషం. 3 లక్షలు బిల్లు కట్టించుకున్నారు. తర్వాత 2 రోజులు అయినాక ఈ మెలకు రావట్లేదు, తనకు బ్లీడింగ్ అవుతుంది. యాక్చువల్గా ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది. మీరు అది చెప్తలేరు, ఫ్యామిలీకి ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా ఇక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వేరే దగ్గర తీసుకుపోతాము, ఫ్రీగా చెప్పి తీసుకుపోతామని వాళ్ళు నమ్మించారు. నమ్మించి అర్ధరాత్రి పొద్దున కాదు, సాయంత్రం కాదు, అర్ధరాత్రి పూట ఫ్రీ వైద్యం ఇస్తారు యశోద హాస్పిటల్, యశోద ట్రస్ట్ నుంచి అని చెప్పేసి వాళ్ళు నమ్మించేసి ఫ్రీ వైద్యం. యశోద హాస్పిటల్ మీ హాస్పిటల్ కంటే కాస్ట్లీ. యశోద హాస్పిటల్ ఫ్రీ వైద్యం ఇస్తారా అంటే వాళ్ళు ఎంతగా నమ్మించినారో. మీరు నమ్మియడం కాదు, మోసం చేయడం ఇది. ఒకటి, ఆపరేషన్ అవసరం ఉందా లేదా దాన్ని కంప్లీట్గా అనాలిసిస్ చేయకుండా ఆపరేషన్ చేసిర్రు. ఆపరేషన్ ఫెయిల్ అయిన సంగతి వాళ్ళకి చెప్పలేదు. మూడోది, ఫ్రీ వైద్యం అని నమ్మించి ట్రస్ట్ ద్వారా ఫ్రీగా ఇస్తారు అని చెప్పి నమ్మించి మీ హాస్పిటల్ మీద జనాలు రాకుండా పేషెంట్ని అక్కడి నుంచి అక్కడ లిఫ్ట్ చేసి, హైదరాబాద్ లిఫ్ట్ చేసి, తర్వాత వాళ్ళ మానాన్న వాళ్ళు, మీ మానాన్న వాళ్ళు మంచిగా వదిలేసి, వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేసి మీరు మంచిగా క్లియర్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరు బాధపడుతున్నారు? ఆ ఫ్యామిలీ యశోద హాస్పిటల్లో బిల్లింగ్ కౌంటర్ రోజు పిలిచి, బాబు నెలకు రోజుకి 80 లక్ష రూపాయలు అయితే కట్టమంటారు. ఎవరు కట్టాలి అది? వాళ్ళు ఫ్రీ అని వచ్చారు. వాళ్ళు డబ్బులు అడగగానే తెల్లముఖం వేసి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అడుగుతున్నారు, ఏం చేయాలి, ఎట్లా చేయాలని. అప్పుడు సమాజం అంతా, ఊరంతా వాళ్ళకి సపోర్ట్ చేసి సరే అంతో ఎంతో డొనేషన్ ద్వారా తీసుకొచ్చి తను వెంటిలేటర్ పై ఉన్నాడు. తనకు వైద్యము అందకపోతే ఏమైతే తెలియదు. అందుకని సమాజం సాయం చేసింది. కానీ మీ హాస్పిటల్ ఏదైతే కమ్మూల హాస్పిటల్ ఉందో హాస్పిటల్ మాత్రం వదిలిపెట్టరు. ఒక్కటి కాదు, 2 కాదు, ఇన్ని తప్పులు, ఇన్ని మోసాలు చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు 3 లక్షలు, పాపం చాలా పేదవాళ్ళు వాళ్ళు. వాళ్ళ డబ్బులు మొత్తం గుంజేసుకొని మీ చేతులు దులిపేసుకొని వాళ్ళ గాలికి వదిలేసినట్టే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? ఈ కారణం ఎవరు? నడుచుకుంటూ వచ్చినోడిని ఇలా బెడ్ పైన, వెంటిలేటర్ పైన పడుకోబెట్టింది ఎవరు? మీరే కదా. ఈ డబ్బులు ఎవరు భరించాలి? ఇప్పుడు ఇది డ్యామేజ్ అంతా ఎవరు భరించాలి? రేపు అదృష్టవశాత్తు కోలుకుంటాడని మేము ఆశిస్తున్నాము. కోలుకున్నాక కూడా ఇది న్యూరల్ సంబంధించింది, టైం పడుతుంది. ఆ కాళ్ళు చేతుల పరిస్థితి ఏందో మాకు తెలియదు. నడుచుకుంటూ వచ్చినోడు ఇలా కాలు కాలిపోయిన పరిస్థితులు ఉన్నాడు. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు. మొత్తం ఊరు ఏకమై మీ హాస్పిటల్లో పడతారు. మీరు మర్యాదగా వాళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం భరించి ఇప్పటి నుంచి యశోద హాస్పిటల్తో మాట్లాడి ఆ ఖర్చు మొత్తం మీరే భరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి, తర్వాత వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా వీళ్ళకి రిటర్న్ ఇవ్వడము, అంతకంత డబ్బులు ఇవ్వడమా ఇంకేం చేస్తారో మీరు చేయండి, వాళ్ళకి సరైన న్యాయం చేయండి. లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకేమైనా జరిగినా, లేదంటే తను కోలుకునేదాకా మీ సపోర్ట్ లేదంటే మాత్రం మిమ్మల్ని ఎవరు వదలరు. బోత్ లీగల్గా, తర్వాత మిమ్మల్ని సామాజికంగా కూడా మిమ్మల్ని ముట్టడిస్తారు, వదిలిపెట్టారు. కాబట్టి ఇది ఒక హెచ్చరిక హాస్పిటల్ వాళ్ళకు. ఈ వీడియో వైరల్ కాకుండా చూసుకోండి. మీరు మాత్రం మానవతంతో స్పందించి వాళ్ళకి సపోర్ట్ చేయండి. జై తెలంగాణ, జై హింద్.